వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు సిరీస్. కేసీఆర్ అప్రతిహత విజయాలు మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న టైంలో అనూహ్యంగా కేసీఆర్కి అనూహ్యంగా ఓటమి సంభవించింది. ఆ క్రమంలో ఓటమికి ఉన్నటువంటి కారణాలని మనం ఒక సమగ్రమైన అనాలిసిస్గా చేస్తున్నాం. ఈ క్రమంలో జివో 59 అంటే కబ్జాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయటం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఎంత అద్భుతమైనటువంటి ఉద్దేశంగా ప్రభుత్వం చెప్పిందంటే, చిన్న చిన్న పేదలు ఎవరన్నా గుడిసెలు వేసుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేస్తాము అని మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఆ రకమైన ప్రొజెక్షన్ ఇచ్చి దాని వెనక అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వేలాది అప్లికేషన్ల రెగ్యులరైజేషన్కి సంబంధించి వివాదం ఉంది. కొత్త ప్రభుత్వం లేటెస్ట్గా ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఫైల్ని, అంటే డిక్లరేషన్ ఇచ్చినటువంటి ప్రతి ఫైల్ని మరోసారి సమగ్రమైనటువంటి అనాలిసిస్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. రెండో పక్క ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణ అనుమతులకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో నిర్మాణ ప్రతిపాదనలు ప్రాసెస్లో ఉన్నాయో వాటన్నిటినీ అర్జెంటుగా ఆపేయమని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక ప్రధానమైనటువంటి జోల్ట్గా చెప్పాలి. అంటే అన్నిట్లోనూ ఎక్కడెక్కడైతే అవకతవకలు జరిగినాయని స్కాన్ చేస్తోందో ప్రభుత్వం, ఆ క్రమంలోనే ఇది కూడా బయటకు వచ్చింది. జీహెచ్ఎంసీలో ఇప్పటికే హెచ్ఎండిఏ కేంద్రంగా ఏదైతే వివాదాలు ఉన్నాయో, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ఏవైతే చర్చలు ఉన్నాయో, దానికంతటికీ మూల కేంద్రంగా ఉన్నటువంటి మరో అంశం ఇది. అంటే జీహెచ్ఎంసీలో అవకతవకలు జరిగినాయంటూ ఇప్పటికే హెచ్ఎండిఏకి సంబంధించిన డైరెక్టర్ మీద ఒక ఏసీబీ రైడ్ చేస్తే మినిమం ఏసీబీ లెక్కల ప్రకారం మినిమమే 500 కోట్ల రూపాయల ఆస్తులు చెప్తున్నారు. కానీ బయట మార్కెట్ వాల్యూ ఇంకా ఎక్కువగా, కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందనే చర్చ అయితే జరుగుతుంది. ఇంత పెద్ద విస్తృతమైనటువంటి అవినీతి సామ్రాజ్యం ఏదైతే చర్చలో ఉందో, దీని వెనకున్నటువంటి మంత్రి దగ్గర నుంచి, అంటే ఇప్పటి మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర నుంచి అందరి చుట్టూ ఈ వివాదం ఏదైతే చుట్టూ తిరుగుతోందో, ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో ముఖ్యంగా మొత్తం మీద ఈ 59 జీవో కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి శోభన్ ఉన్నారు. శోభన్ సిపిఎం నాయకులు. సుదీర్ఘకాలం పాటు పట్టణాల్లో ముఖ్యంగా జీహెచ్ఎంసీలో ఈ పేదలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన సుదీర్ఘ పోరాటాలు జరిపిన వ్యక్తి. వెల్కమ్ శోభన్ గారు. అలాగే మనతోటి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు రెవెన్యూ రంగ నిపుణులు, గతంలో జర్నలిస్ట్గా సుదీర్ఘకాలం పాటు జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి. కృష్ణారెడ్డి గారు స్వాగతం. నమస్తే. శోభన్, ఏంటి తెలంగాణలో మొత్తం మీద భారతదేశంలో ఇళ్ల పట్టాల కోసం పోరాటం అంటే గుర్తొచ్చే పార్టీల్లో మీదొక పార్టీ. జెండాలు కట్టడం కానీ, ఆక్రమించుకోవటం కానీ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవటం కానీ, గుడిసెలు వేయించడం కానీ మిమ్మల్ని దాటిపోయి కేసీఆర్ ఆ క్రెడిట్ కొట్టేయాలనుకున్నారనుకుంటా. కేసీఆర్ కమ్యూనిస్టుల క్రెడిట్, కేసీఆర్ కాదు, ఎవడైనా కమ్యూనిస్టుల క్రెడిట్ ఎవడైనా చేసుకోవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ మేము చెప్తాం, మేము చేసే పనులు మీరు చేయండి అని చెప్తాం. ఎవరి వల్ల కాదు, కమ్యూనిస్ట్ పార్టీ చేసే పనులు మిగతా వల్ల కాదు. కానీ యాక్చువల్గా మీరు ఇంతకుముందు అన్నట్టు భారతదేశంలోనే తెలంగాణకు భూ సమస్య పైన, భూ విషయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ మామూలుగా వందలు వేల ఎకరాల భూస్వాములని సామాన్య జనం, మట్టి వేసుకునే సామాన్య జనం గుత్పల చేత పట్టుకుని తన చరిత్ర తెలంగాణ గడ్డది. అప్పటి నుంచి ఈ భూ సమస్య భారతదేశ యొక్క ముఖ చిత్రంపైకి ఒక ఎజెండా వచ్చింది. తెలంగాణ పోరాటం వల్లనే, తెలంగాణ సాయుధ పోరాటం వల్లనే, రైతులు చేసిన చిన్న రైతాంగ పోరాటం ఆ పోరాటం చేయడం వల్లనే ఈ ఎజెండా ముందుకు వచ్చింది. అట్లా భూ సమస్య అదొక ప్రత్యేక సమస్యగా దేశవ్యాప్తంగా వచ్చింది. ఇక్కడ కేసీఆర్ 58-59 జీవో తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, సేమ్ కమ్యూనిస్ట్ పరిభాషలో చెప్పాడు. పేదలు ఉండొద్దు, పేదరికం ఉండొద్దు, పేదరికాన్ని మొత్తం నిర్మూలిస్తారు, స్లమ్ముల్లో ఎప్పటి నుంచో వాళ్ళు తెలియకో 50 గజాలు 60 గజాలు ఆక్రమిస్తే వాళ్ళందరికీ నేను 58 జీవో కింద చేస్తా అని చెప్పేసి. యాక్చువల్గా 58-59 జీవోస్ రెండు కలిసి వచ్చిన జీవోలు. కానీ 58 కింద చాలా తక్కువ రేషియోలో పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అది ఏదో కొన్ని పట్టాలు ఇచ్చేసి
హంబక్ క్రియేట్ చేశారు. కానీ 59 కింద పెద్ద మళ్ళా పాత భూస్వాముల్ని వాళ్ళకు భూపందేరం కింద ఇచ్చినట్టు ఇప్పుడు మన షేర్లింగంపల్లిలో కానీ లేకపోతే పక్కన ఉన్న గండిపేటలో కానివ్వండి, మొత్తం అబ్దుల్లాపూర్ మేటలో కాడికి చూసుకుంటే రంగారెడ్డి జిల్లా విలువైన భూమి మొత్తం మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో విలువైన భూములు మొత్తం వాళ్ళు అనుకున్న వాళ్ళకి మొత్తం 59 జీవో కింద రాసిచ్చిన పరిస్థితి ఉంది. చాలా చోట్ల మీరు అబ్జర్వ్ చేస్తే నేను సమాచార హక్కు చట్టం కింద కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాను. ఈ పక్కన గండిపేటలో కానీ షేర్లింగంపల్లి కానీ అట్లాగే మిగతా కూడా వస్తుంది. 59 జీవో కింద ఫ్రేమ్ చేసిన అంశాలు ఉన్నాయి. అంటే ఆ పర్టికులర్ సమయంలో కరెంట్ బిల్ ఉండాలి, లేకుంటే అక్కడ స్ట్రక్చర్ ఉండాలని చెప్పేసి ఇవన్నీ మినిమం గైడ్లైన్స్ లేకుండానే మొత్తం ఎకరాలు వాళ్ళ కోసము మొత్తము కబ్జా పెట్టిన పరిస్థితి ఉంది. ఆ కబ్జాని అఫీషియల్గా వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేశారు. వాళ్ళు చేసిన వాళ్ళ అనామకులు కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ లేకుంటే ప్రభుత్వం నుండి టీవీలో ఉండే బినామీలు కానీ వాళ్ళు చేసిన కబ్జాలకి వీళ్ళు రాజముద్ర వేసి పడేశారు 59 జీవో పేరుతో. అంటే అధికార పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ప్రధాన నాయకుల బినామీలు, సాధారణ జెండా పట్టుకునేటువంటి వస్తే పెద్ద సమస్య పడికేదో 100 గదాలు వస్తుంది. కానీ ప్రధాన నాయకులు కార్లలో తిరిగేవారు, ఖరీదైన కద్దరు చొక్కాలు వేసుకునేవాళ్ళు, 1000 ఎకరాలని 100 ఎకరాలని అప్పనంగా బగాయించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసమే ఆ జీవో పనిచేస్తుంది అనేది మనకు. కృష్ణారెడ్డి గారు, అంటే తెలంగాణలో రెవెన్యూ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఇవాళకి గ్రామాల గుడ్డ నక్షాలు పకడ్బందీగా చేసిన, నిజాం కాలంలో చేసినవి పకడ్బందీగా ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉన్నాయి. వీటన్నిటికీ మనం ప్రత్యక్ష సాక్షులం. కానీ ఒక ప్రధానమైన అంశం, ధరణి పేరు మీద ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్స్కి చేశారో, ఈ 58, 59 పేరు మీద అంటే నగరాల్లో ఉన్నటువంటి భూముల మీద టార్గెట్ చేసి వాటిని కొట్టేయటానికే ఈ 58, 59 జీవోలు తీసుకుని, ముఖ్యంగా 59 జీవో తెచ్చారనే వివాదం ఉంది. దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా వాళ్ళు లాభోక్తులు వేరే వాళ్ళు కాదు, కేవలం వాళ్ళ బినామీలు. వాళ్ళ కోసమే వాళ్ళ వందిమాగతులకు ఇప్పుడు వాళ్ళ తీగ లాగితే డొంక కదిలినట్టు దాదాపుగా మొత్తం కూడా మనం ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. ఆ చేసిన అన్నిటిలో కూడా వాళ్లకు ఆ పాపంలో భాగస్వామ్యం ఉంది, ఆ ఫలితంలో భాగస్వామ్యం ఉంది ఈ పాలకులకు. అందులో ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, మున్సిపల్ మంత్రిగా ఆయన, రెవెన్యూ మంత్రి అయితే ఇంకా ఆయననే ఉన్నాడు, ముఖ్యమంత్రి గారే. వాళ్ళ బెనామీలుగా బీహారీ ముఠా ఐఏఎస్లను పెట్టుకొని అన్ని రకాలుగా బెనామీల పేరు మీద చేసుకున్నారు. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాలి. ముఖ్యంగా 59 మీద మాత్రం జరగాలి. వందలాది ఎకరాలు కొట్టేసారు. నిన్న ముఖ్యమంత్రి రివ్యూ సందర్భంగా కొన్ని ఆదేశాలు మౌఖికంగా ఇచ్చారు. కొన్ని అంటే దాని ఫాలో అప్గా సర్క్యులర్ కూడా వచ్చింది. నివేదిక అంటే ఫర్దర్ డెసిషన్ తీసుకునే వరకు దాన్ని ప్రస్తుతానికి అనుమతులను నిలిపివేస్తూ, అదే సందర్భంలో మరొక ముందడుగు ఏంటంటే జీహెచ్ఎంసీ నుంచి కూడా గృహ నిర్మాణాల అనుమతుల్ని కూడా ఆపేస్తూ కన్స్ట్రక్షన్ అనుమతిని ఇప్పుడు ఆపినరు. సేల్ డీడ్స్ కూడా అయిపోయినాయి. కన్స్ట్రక్షన్ ఫర్దర్ అయితే మూవ్ కాకుండా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. చాలా సంతోషం. ఇంకా పకడ్బందీగా దాని మీద జరగాలి. ఇప్పుడు అంతటితో దులిపేసుకుంటే ఇబ్బందే. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఇంకా కొంచెం చొరవ చూపి, ఇంకా అందులో ఉన్నటువంటి పాత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ తప్పించాలి. ఆ అధికారులు అలాగే కొనసాగితే లోపల ఇంకా కూడా జరిగే అవకాశం ఉంది. శోభన్, అరవింద్ గారు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకంటే ముందు కానీ భూ సమస్యల మీద అనేక కమిటీలు వేశారు. కోనేరు రంగారావు కమిటీ కూడా వేశారు. ఇప్పుడు ఈ 59 జీవో పైన హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తము రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కబ్జాకు గురైన భూములపైన ప్రభుత్వం కనుక ఒక నిజాయితీ కలిగిన అధికారులతో లేదంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే మీకు 1000 కోట్ల స్కామ్లు కుంభకోణాలు బయటకు వస్తాయి. ఇప్పుడు నేను ఈ మన చర్చా వేదిక సందర్భంగా నేను ప్రభుత్వానికి చెప్తున్నా ఏంటంటే, ఒక్క షేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే అరవింద్ గారు 25,000 కోట్ల విలువ వేసే ప్రభుత్వం కబ్జా అయిందని చెప్పేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి నేను మెసేజ్ పెట్టాము. పాత ముఖ్యమంత్రి కూడా లెటర్ ఇచ్చారు డీటెయిల్స్ తోటి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ఏదో భవన నిర్మాణాలు కట్టినవి కాదు, ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణాలు కట్టినవి కలుపుకుంటే ఇంకా ఎక్కువైతాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా చొరవ ప్రదర్శించి చిన్న కోర్టు లిటిగేషన్స్ ఉన్నాయి. అట్లాగే కొన్ని అప్పనంగా 59 జీవో కింద పెట్టినవి. అట్లా మొత్తం ఎకరాలు 59 జీవో పేరుతోటి కబ్జా చేసినవి ఉన్నాయి. గవర్నమెంట్ కొంచెం ఇనిషియేటివ్ చేసినా కూడా, కొద్దిగా చొరవ ప్రదర్శించినా కూడా మీకు 20-25,000 కోట్ల విలువ ప్రభుత్వ భూమి బయటకు వస్తుంది. ప్రధానంగా మీరు ఏదైతే షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి, మీ నియోజకవర్గంలోనే ప్రధానమైనటువంటి నానక్రామ్ కూడా కానీ, కాజాగూడ కానీ, షేర్లింగంపల్లి కానీ, గోపన్పల్లి కానీ, చందానగర్ కానీ, రాయదుర్గం కానీ, ఈ అన్ని వివాదాలు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎక్కువగా. హైటెక్ సిటీ పక్కనే ఖానామెట్లో మీకు 49/14 సర్వే నంబరు
పెద్ద సర్వే నెంబర్ దాదాపు 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంటాయి. దాంట్లో ఆల్రెడీ ఆ సాయి సింధు ఫౌండేషన్ అని చెప్పేసి వాడు హాస్పిటల్ కడతా అంటే సార్ అదే బోగస్గా వాడికి రాసిచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్, యశోదాకి ఇచ్చింది. సరే వాళ్ళు పేదలకు ఎంత వైద్య సహాయం చేస్తున్నారో అది వేరే విషయం. మనం చూసాము కరోనా టైంలో ఒక్కొక్కరు ₹1,00,000 ఆ రెమ్యూనరేషన్ అమ్ముకున్న పరిస్థితి ఉంది. ఎవరికి ఆక్సిజన్ ఫీ ఇయ్యలే. అలాంటి వాళ్ళు ఈరోజు మేము పేదలకు మేము వైద్య సేవ చేస్తామని చెప్పేసి 15 ఎకరాలు ఒక్కొక్కడు యశోదావాడు సాయి సింధు ఫౌండేషన్ వాడు ఇద్దరు 15 ఎకరాలు అప్పనంగా చాలా తక్కువ చాలా చీప్ రేటుకి తీసుకున్నాడు. ఎవడన్నా పేదోడు సార్ నాకు అట్లా ఏంటంటే సార్ ఎవరికైనా ఇయ్యడు. అలాంటివే కాకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అతను ఉన్నాడు చిత్తూరు అమర్నాథ్ రెడ్డి అని చెప్పేసి, తర్వాత ఇంకోటి గుంటూరు చౌదరి ఉంది. వీళ్ళు ఉత్తర చిన్న ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాదాపు 5-6 ఎకరాలు హైటెక్ సిటీ పక్కన కబ్జాలు ఉన్నారు. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు ఇనిషియేట్ చేసిన నేను ఆర్డీఓకి కలెక్టర్కి రెగ్యులర్గా మెసేజ్ పెడుతున్నాను, జస్ట్ రెస్పాండ్ కండి బాబు నేను చూపిస్తాను దగ్గరకు వచ్చని చెప్పేసి. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎకరాల భూమి కబ్జా పెట్టి అపార్ట్మెంట్ కట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ పూనుకుంటే మనం స్టాప్ చేయొచ్చు. ప్రభుత్వ విలువైన ఖజానా డబ్బు మొత్తం మన ఖజానాకి ఇవ్వచ్చు. ప్రభుత్వము చొరవ ప్రదర్శించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసిన తర్వాత అనేక అంశాలు ముందుకు వచ్చినాయి. అంటే ప్రధానంగా జీహెచ్ఎంసీలో కేంద్రంగా జరిగినటువంటి ఈ డిక్లరేషన్స్ డీడ్స్ ఇచ్చేటటువంటి వ్యవహారం దగ్గర నుంచి మొదలు పెడితే మల్టిపుల్ ప్లేసెస్ అంటే ఒకటే వ్యక్తికి మల్టిపుల్ ప్లేసెస్లో కూడా డీడ్స్ ఇచ్చారంటూ ఒక వివాదం ఉంది. ఈ రకమైనటువంటి వివాదాలు మీ దగ్గర ఉన్నాయి. నేను ఆన్ రికార్డ్గా గవర్నమెంట్కి మొత్తం జీవో పైన జరిగిన ఎపిసోడ్ మొత్తం రిపోర్ట్ ఇచ్చా, కలెక్టర్ గారికి ఇచ్చా. దురదృష్టవశాత్తు ఇంతకుముందు ఉన్న కలెక్టరు అంత రెస్పాండ్ కాలేడు. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కొంచెం యంగ్ జెయింట్ రెస్పాండ్ అవుతున్నాడు. డే టు డే మెసేజ్ల మీద రెస్పాండ్ అవుతున్నాడు. మాకు ఈ ఎంఆర్ఓ ఇంతకుముందు షేర్లింగంపల్లి ఎంఆర్ఓ శ్రీనివాసరావుని సరెండర్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఎంఆర్ఓ లేదు. దాదాపు 2 నెలల నుంచి ఎంఆర్ఓ లేని అత్యంత ఖరీదైన ప్రాంతం షేర్లింగంపల్లి రెవెన్యూ విషయంలో. అలాంటి ప్రాంతానికి ఇప్పటికీ రెగ్యులర్ తహసీల్దార్ లేని పరిస్థితి ఉంది. అంటే గవర్నమెంట్ మేము అనుకోవడం ఏంటంటే కాస్త సిన్సియర్గా ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న పెడతామని అనుకుంటున్నా, బహుశా పెట్టొచ్చు. కానీ లేట్ అయింది. ఇప్పటికే పెట్టేసి ఆ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అనేక విషయాలు. షేర్లింగంపల్లి కుకట్పల్లి కేంద్రంగా చాలా వివాదం ఉన్నాయని చెప్పేసి దాని మీద మొత్తం స్కానింగ్ పెడుతోంది ప్రభుత్వం అంటూ ఒక సమాచారం ఉంది. కృష్ణారెడ్డి గారు, వీటన్నిటిని చూస్తే తెలంగాణలో రెవెన్యూ సిస్టమ్ నిజాం రెవెన్యూ సిస్టమ్ సూపర్ డూపర్ అని చెప్పి పొగిడిన కేసీఆర్ ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా తెచ్చానంటున్న ఈ రెవెన్యూ సిస్టంలో ఈ ముఖ్యంగా 59 జీవో ఈ మొత్తం దీని రెవెన్యూ విధ్వంసం అంటూ కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. మీరేమంటారు? నిజాం చేసిందే ఇప్పుడు మనకు బేసిక్గా ఉంది, ఇంకా వేరే ఏం లేదు. దానికంటే లోపభూయిష్టంగా తయారు చేయడానికి ధరణిని తీసుకొచ్చి ధరణిలో అవుట్సోర్సింగ్ వాళ్ళని పెట్టి అది ఒక విదేశీ కంపెనీకి దాన్ని ఇచ్చి సత్యం రామలింగరాజు గారి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చి వాళ్ళు అసలు డిజిటల్ సిగ్నేచరు కలెక్టర్ అవసరం లేకుండా ఎవరి అవసరం లేకుండా వాళ్ళు డైరెక్ట్గా ఓనర్షిప్ మార్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వందలాది కాదు వేలాది ఎకరాలు ఇప్పుడు జరిగింది. జీవో నెంబర్ 59 ద్వారా జరిగిన అరాచకాలు అది ఎన్నికల్లో చూపిన ప్రతికూల ఫలితాల గురించి మాట్లాడుతున్నాం. కృష్ణారెడ్డి గారు, రెవెన్యూ సిస్టమ్ తెలంగాణ రెవెన్యూ సిస్టమ్ అంటే పకడ్బందీ రెవెన్యూ సిస్టమ్ నిజాం కాలం నుంచి అనేది ఒక మాట కేసీఆరే చెప్పిండు, 100 సార్లు 1000 సార్లు చెప్పిండు. అటువంటి కేసీఆర్ దాన్ని ఇంకా పటిష్టం చేయడం కోసం కొత్తవి తీసుకొస్తున్నా అని చెప్పిండు. కానీ నాకు ఒక చిన్న డౌట్, ఈ మొత్తం ప్రాసెస్లో ఈ విఆర్ఓలు విఆర్ఏల్ని ఎందుకు తీసేసింది? విఆర్ఓలు ఆయన భూమిని ఆయన దోపిడీ చేయనీకే, ఆయన కబంధ హస్తాలకు తెచ్చుకోనీకే ఆ వ్యవస్థను తీసేసి దాని ప్లేస్లో ధరణిని పెట్టి మొత్తం తెలంగాణకు ఆయనే పట్టువారేయండు. ఆయనే ఆ ఊరు మొత్తం తెలంగాణకు ఆయనే పట్టువారి ఉండి ఆయన కోరుకున్న వ్యక్తులకే పట్టా ఉంటుంది, అవసరం ఏది లేకున్నా కూడా మారుతుంది. భూమి లేనోనికి భూమి ఉంటుంది, భూమి ఉన్నోనికి భూమి ఉండదు. అటువంటి వ్యవస్థను అవుట్సోర్సింగ్ ద్వారా ధరణిలో ఉన్న లోపాలను ఆయన అనుకూలంగా మార్చుకొని ఆ లోపాలను కూడా అప్పుడున్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి ఇద్దరు కలిసే అది రూపకల్పన చేసిండ్రు. ఒక విదేశీ కంపెనీకి ధరణిని అప్పగించి వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఎందుకంటే ఈ పటవారులు ఉన్నప్పుడు వేరే ఏముండేది కాదు. మన భూమి తైసీలు కట్టిన ఏదైతే రసీదును దాన్ని పొత్తుక అంటారు వాళ్ళు ఆ కాలంలో. పొత్తుక, అరే ఈ పొత్తుక తెచ్చినావురా అనిగేటోడు ఆ పంతులు, ఆ పటవారి. పొత్తుక పోయిందంటే మళ్ళా కట్టు. ఆ వసూలు చేయడానికి బండలు కూడా ఎత్తిన సంఘటనలు ఉన్నాయి. అది వేరు ఆ కాలంలో. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే ఆ పొత్తుక కూడా లేదు. ఇప్పుడు ధరణిలో పట్టదారి కాలం ఏకదం మారిపోతుంది.
వాళ్ళు తలుచుకున్న పేరే ఎక్కువ. వాళ్ళు తలుచుకున్నది వచ్చేస్తుంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. అదే రకమైనటువంటి ప్రాసెస్ ఇక్కడ 59 విషయంలో కూడా జరిగింది. 59లో ప్రధానంగా వివాదం అంతా జీహెచ్ఎంసీ, ముఖ్యంగా ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేషన్లు వీటి చుట్టే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ల్యాండ్ వాల్యూ ఒక కారణం అయితే, ముఖ్యమంత్రి తనయుడు అండర్ ట్రైనీ ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి కేటీఆర్ ఆయన ఆధ్వర్యంలోనే ఈ పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉండేది. రెండోది, జీహెచ్ఎంసీలో పనిచేసినటువంటి ఒక ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి ఆయన మంత్రిగా వెళ్ళాడు. వీళ్ళిద్దరూ పాత్ర ఎట్లా ఉంటుందంటారు దీంట్లో? ఇంకా కనబడని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళది ఒక టీం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ బెనామీల టీం లాగానే ఈ వర్క్ చేసే టీం ఒకటి ఉంది. ఇదంతా కేటీఆర్ యొక్క ఆయన కనుసన్నలనే జరిగింది. ఓకే, ఇది మొత్తంగా అసలు కొన్ని లక్షల కోట్ల కుంభకోణం అవుతుంది ఇది. మరి వాళ్ళ దాహం ఎందుకు తీరలేదు, వాళ్ళ ఎంత దాహం ఉందో, వాళ్ళు ఏమనుకున్నారో, ఈ భారతదేశాన్ని మొత్తానికి కూడా అన్ని పార్టీలకు కూడా మేమే పెట్టుబడి పెడతామనే ఒక నినాదం కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. అన్ని పార్టీలకు ఆఫర్ ఇచ్చిండ్రు. అంటే వాస్తవంగా ఈ సబ్జెక్టు సంబంధం లేదుగా నేను ఒకటి ఇన్సిడెంట్ చెప్తా. సుమోటో కింద తీసుకోవచ్చు దాని ఒక్కదాని మీద. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లో ఈ తెల్లకల్లు అమ్మే ఒక దగ్గర ఒక వ్యక్తి వచ్చి అందరు ఆకుతో తాగుతుంటే ఆయన కడకు 100 రూపాయలు, ఆ రోజుల్లో 100 రూపాయల నోటుతో తాగుతుంటే పక్కన తాగడానికి వచ్చిన కానిస్టేబుల్కి డౌట్ వచ్చింది. ఇప్పుడు వీడు 100 రూపాయల నోటు కనబడే ఎదురంటే వీడు 100 నోటు తాగుతున్నాడు ఏంటిది కావచ్చు అని వాడిని తీసుకుపోయి తొక్కితే వాడు చేసిన దొంగతనాలని చెప్పింది. అంటే భారతదేశంలో అన్ని పార్టీల కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నాడు అంటే సుమోటో కింద చెప్పినట్టు నాకు అర్థమైంది, మన ప్రేక్షకులకు కూడా అర్థమై ఉంటుంది. శోభన్, ఈ అంశం మీద జీహెచ్ఎంసీ కేంద్రంగా ఉన్నటువంటి వివాదాల్లో మీ దృష్టికి వచ్చినటువంటి మరిన్ని వివాదాలు ఏంటి? ముఖ్యంగా మనకి రాయదుర్గలో అట్లాగే కాజాగూడలో ప్రైమ్ ల్యాండ్ అంటే చాలా ప్రైమ్ ల్యాండ్, మొత్తం హైదరాబాద్లోనే టాప్ ప్లేస్. ఇక్కడ వాళ్ళ బినామీలకి, వాళ్ళు అనుకునే వాళ్ళకి కట్టబెట్టారని చెప్పేసి ఆధార్తో సహా మేము అప్పుడు కలెక్టర్కి ఇచ్చాం. సేమ్ అన్ఫార్చునేట్ ఏంటంటే కలెక్టర్ నథింగ్ వాళ్ళ ముందు, కాబట్టి సీఎంఓ ఆఫీస్ నుండే జరిగింది. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు కదా విఆర్ఓ అని చెప్పేసి, ఆ కింద అసలు సిస్టమే, రెవెన్యూ సిస్టమే లేకుండా చేసిన. అసలు కనీసం ఒక కామన్ మ్యాన్ విఆర్ఈ అని లేకుంటే విఆర్ఓని అప్రోచ్ అయ్యి ఏదైనా ఫిర్యాదు చేద్దాం, లేకుంటే ఏదైనా బెనిఫిషియర్ కోసం ఏదైనా అప్లై చేద్దామంటే కూడా ఆ పరిస్థితి లేకుండా మొత్తం దాన్ని వ్యవస్థ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే వాళ్ళు ఏం చేశారంటే ఈ కింద వాళ్ళకి అడ్డు లేకుండా చేసుకున్నారు ఒకటి, పైన మొత్తము ఒక ఈ హైదరాబాద్ చుట్టుపక్కల, ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ చుట్టుపక్కల నుంచి చూసుకుంటే ఇక్కడ దాకా కొన్ని చోట్ల లోకల్ ప్రజాప్రతినిధులు కూడా జోక్యం చేసుకున్నారు. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. 59 జియో కింద వాళ్ళ అనునయం బినామీలు, ముఖ్యంగా బినామీలు పెట్టేసి 1000 కోట్ల సంపాదన ఒక స్కెచ్ చేసుకున్న ప్లాన్ ఇది, 1000 కోట్ల స్కామ్ కోసమే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కనుక వెంటనే రెస్పాండ్ అయింది. ఈ స్టేజ్లో కనుక ఇంకా విచారణ ముందుకెళ్తే మాత్రం అవన్నీ ఆఫ్ చేయాలి. 59 జియో కింద రెగ్యులేషన్ డీడ్స్ మొత్తం క్యాన్సిల్ చేసి ఆఫ్ చేసి పూర్తి స్థాయి జెన్యున్గా ఉన్నాయి, మనకు అభ్యంతరం లేదు. ఇప్పుడు పేదలకు 58 ఇచ్చారు, జెన్యునిటీ వాళ్ళు ఫ్రీగా చేశారు, కొన్ని డబ్బులు ఇచ్చారు. కానీ 59లో కూడా 58 పేదలకు ఇచ్చారు, 59 కాస్త పెద్ద స్థలాలు అని, కాస్త పెద్ద స్థలాలు అని ప్రభుత్వం చెప్పింది. చెప్పడం కానీ 58 కింద చాలా కొద్ది ఫైల్స్ అయితే దీని మీద 1000 ఫైల్స్ అయినటువంటి. షేర్లింగంపల్లిలో హార్లీ దిగిపోతే మీకు 200-300 కంటే ఎక్కువ 58 జియో కింద మొత్తం పాత. ఇప్పుడు గోపీనగర్ ఉంది మా దగ్గర, గోపీనగర్ ఎప్పుడో ఉన్న స్లిమ్ పీజాన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్లమ్ అది, ఈ కొత్తగా వచ్చి పట్టాలు ఇవ్వడం, ఇచ్చిన పట్టాలే మళ్ళీ ఇచ్చాడు. 58 జియో అనేది గవర్నమెంట్ మేము పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం చెప్పుకోవడం కోసం షో చేసింది, అదంతే, అది పౌడర్ వేసింది అంతే 58. బట్ అసలు ఏంటంటే 59 వాళ్ళ అనునీయుల కోసం, వాళ్ళ బినామీల కోసం. అంటే 58లో హ్యూమన్ యాంగిల్ని ప్రొజెక్ట్ చేస్తూ 59 దోచేశారు. కాస్ట్లీ భూములు, ఖరీదైన భూములు మొత్తం. నేను ఇప్పుడు చెప్పే కానమెట్ నుంచి చేస్తే మీరు కాజాగూడ దాకా మొత్తం విలువైన భూములు మొత్తం. గవర్నమెంట్ కనుక సీరియస్ ఎంక్వైరీ చేస్తే మీకు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు భారీ నిర్మాణాలు జరుగుతున్న భవనాలు ఆ భూములు ఒకటైతే, ఇప్పుడు ఖాళీ ఉన్న భూముల్ని గవర్నమెంట్ ఎట్ ఏ టైం స్వాధీనం చేసుకోవచ్చు, రెజ్యూమ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా వితౌట్ నోటీస్. అలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్న భూములు ఉన్నాయని మేము ఈ గవర్నమెంట్ కూడా చెప్పదలుచుకున్నాం. కృష్ణారెడ్డి గారు, నాకు ఇంకొక చిన్న అనుమానం. ఈ రెవెన్యూ సిస్టంలో మీరు దాదాపు రెవెన్యూ సిస్టమ్ మొత్తాన్ని ఆమూలాగ్రం చదివారు కాబట్టి అడుగుతున్నాను. ఒక వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి భూమిని మరో వ్యక్తి పేరు మీద మారడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది.
కానీ ఇక్కడ ప్రభుత్వం పేరు మీద ఉన్నటువంటి భూమిని చిన్న చిన్న వాళ్ళకి ఇవ్వటం వల్ల కొంత అర్థం ఉంది అనేది శోభన్ మాటతో ఎవరైనా ఏకీభవిస్తారు. కానీ కమర్షియల్గా వేలాది కోట్లు వందలాది కోట్లు ఉండేటటువంటి ప్రాపర్టీస్ని బినామీల పేరు మీద ట్రాన్సాక్షన్స్గా చేశారు. దీనికి వీళ్ళు చూపించినటువంటి 59 జీవో అనేది సబ్స్టాన్షియేట్ కాదు, మనకు తెలిసి సబ్స్టాన్షియేట్ కాదు. దీన్ని ఎట్లా ఎదుర్కోవాల్సింది? అలా ఉద్దేశంలో అది ఉంది కదా, అది కొట్టేసే ఉద్దేశంతో దానికి అనుకూలంగా ఎలా కొట్టేయాలో దానికి అనుకూలంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వల్ల మిలాఖత ఉంది ఇందులో. వాళ్ళది ఇందులో ప్రమేయం ఉంది, రెవెన్యూ వాళ్ళది ఉంది, జిహెచ్ఎంసి వీళ్ళది పర్మిషన్ల స్థాయికి తీసుకుపోయి ఒకేసారి దాని యొక్క మొత్తం మార్పిడి చేసి వాళ్ళు దాని ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు దీనిలో ఎంతమంది భాగస్వాములు ఉన్నారో ఈ ప్రాంతంలో, ఈ 59 కింద జరిగిన ప్రాంతంలో రిజిస్ట్రేషన్ వాళ్ళను, జిహెచ్ఎంసి వాళ్ళను, రెవెన్యూ వాళ్ళను, ఇప్పుడు వీళ్ళందరి మీద ఏసీబీ దాడులు చేస్తే మొత్తం దొరుకుతారు. వేరే రకంగా అవసరం లేదు. సుమోటో కింద తీసుకొని మొత్తం మంది, మొన్న ఒక తిమింగలం దొరికింది కదా, సేమ్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేరే అవసరం లేదు. ఇది ఆపుకుంటూ ఇప్పుడు జరిగే ప్రాసెస్ని ఆపేసి ఇంతటితోటి మిగతా వీళ్ళ మీద ఏసీబీ ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వీళ్ళని మొత్తాన్ని టార్గెట్ చేసినట్టుగా అయితే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కుమారుడు మా అండర్ ట్రైనీ ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి లాబీ, మీరు ఇందాక ఏదైతే బినామీ లాబీ చెప్పారో ఆ లాబీ మీద ఒక దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. దీన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? ఖచ్చితంగా ప్రజలు ఇంతగానో వీళ్ళ ఘోరాలు తెలియదు. బిఫోర్ ఎలక్షన్ తెలిస్తే ఈ తీర్పు ఉండేది కాదు. వాళ్ళ అడ్రస్లు గల్లంత అయ్యేది. ఇప్పుడు నారో మార్జిన్లో ఓడిపోయిన వాళ్ళు వీళ్ళ మొత్తం ఇప్పుడు బండారం అంతా బయటపడుతుంది. చరిత్రహీనులు అవుతారు. టీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది ఇప్పుడు. అదే సందర్భంలో ఇంకో మాట చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో మేము గణనీయంగా సీట్లు గెలుచుకుందాం, ఇటువంటి అక్రమాలు చేసి ఉంటే గణనీయంగా సీట్లు గెలుచుకునే వాళ్ళం. దాని ఒకసారి ఆ విషయం మీద మన మిత్రుడు తన దగ్గరికి వెళ్ళి వస్తాం. శోభన్, ఎన్నికల్లో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి వచ్చే సెటిలర్స్ ఉంటారు. అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. కొంచెం హైదరాబాద్ డెవలప్మెంట్ బాగుంది, ప్రో గవర్నమెంట్ అనేది ఒక యాంగిల్ నడిచింది. లోకల్గా కొంతమంది అభ్యర్థులు మంచి వాళ్ళు ఉంటే అభ్యర్థుల మీద కూడా జరిగింది. అంత మాత్రాన వీళ్ళు చేసిన అరాచకాలని ప్రభుత్వం ఆమోదం భావించొద్దు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శ్రీనివాసరావుని ఎంఆర్ఓగా పెట్టారు, ఇక్కడ తహసీల్దార్గా పెట్టారు. ఆ శ్రీనివాసరావు ఎలక్షన్ కంటే ముందు వచ్చాడు. మేము పోయినప్పుడు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. టీ రావుతూ బ్రదర్, నేను కూడా యూనివర్సిటీ నుంచి వచ్చాను, లైక్ యూ, మనం పేదలకు అది చేయాలని చెప్పేసి. ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఒకటి రెండు సందర్భాలు తప్ప ఎప్పుడు పేదలకు దొరికేటోడు కాదు. సర్టిఫికేట్, చిన్న సర్టిఫికేట్ పోతే కూడా దొరికేటోడు కాదు. కానీ రాత్రి 8 గంటలకు 59 జీవో కింద సంతకం పెట్టిండు. రికార్డు ఉంది మా దగ్గర. 8 గంటలకు ఆయన డ్యూటీ చేయాల్సిన అవసరం ఏముంది? నీకు 5 గంటలకు ఒక కామన్ మ్యాన్ పోతే ఆయన దొరకడు, ఎంఆర్ఓ దొరకడు. రాత్రి 8 గంటలకు రిజిస్ట్రేషన్ చేసిండు. ప్రతిఫలం లేకపోతే 8 గంటలకు రిజిస్ట్రేషన్ చేసిండు. అంటే ఎంత పెద్దల సేవలు, ధనికుల సేవలు ఎంత తరించిపోయిండు శ్రీనివాసరావు గారు. గ్రేటర్ హైదరాబాద్లో వాళ్లకు పాజిటివ్గా సీట్లు రావడానికి, ఓట్లు రావడానికి కారణం ఏంటంటే, హైదరాబాద్ ప్రజలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి ఎక్కువ శాతం మంది బతకచ్చిన వాళ్ళు, తర్వాత బతక నేర్చిన వాళ్ళు. రియల్ ఎస్టేటే పడిపోతుందని, కేసీఆర్ రాకపోతే రియల్ ఎస్టేటే పడిపోతుందనే ఒక ప్రచారాన్ని విపరీతంగా చేసి దీని ఓట్లు ఇక్కడ ఎంచుకున్నారు. ఇక్కడ ప్రజలే తప్పు పట్టద్దు ప్రజల్ని, కానీ ఇక్కడ ఉండే బతికేటోళ్ళందరూ బతక నేర్చిన అంటే అవకాశవాదులే. దాని వల్లంగా వాళ్ళకి ఆ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా వేస్తారు వీళ్ళు. ఇప్పుడు కూడా మంచి ఇచ్చేట చూడరు, ఈ ప్రభుత్వమే ఉంటుందని చెప్పి దీనికి వేస్తారు. అది అధికారం. అదే సందర్భంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ప్రజలు తప్పట్లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దానికన్నా ముందు ఎంపీ ఎలక్షన్ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా కొంత జాతీయ భావంతో జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇంకింత కనుమరుగు చేస్తారు. మరొక అంశం, అంటే దీనికి రిలేటెడ్గానే ఆలోచిస్తే, తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభమై భారత రాష్ట్ర సమితిగా మారే క్రమంలో చివరికి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిపోయింది అంటూ ఒక విమర్శ అయితే ఉంది. దాని మీద మీరిద్దరే ఉంటారు, కృష్ణారెడ్డి గారు. ఓకే, ఆయన అనుకున్నాడు టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ పెడితే నేను ఒక భార పరిశ్రమ లాగా దాన్ని పెడతానని అనుకున్నాడు. కానీ ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చిండ్రు. ఓకే, నీకు ఇది కరెక్ట్ కాదని చెప్పి అని
ఇప్పుడు ఇంట్లోనో ఫామ్ హౌస్లో గడుపుతున్నాడు. ప్రజలకు క్లారిటీ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు లేకపోవడం ఒక రకంగా బాధాకరమైన అంశమే. కానీ ఈసారి వాళ్ళు ఇప్పుడు ఇచ్చే తీర్పులో ఇది కూడా చూపుతారు ఖచ్చితంగా. శోభన్, ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళ లక్ష్యాలు ఉంటాయి, వాళ్ళ ఉద్దేశాలు strategy ఉంటాయి, వాళ్ళకు వాళ్ళ ఉంటుంది, strategy వాళ్ళకు election ఉంటుంది. strategy టీఆర్ఎస్ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పెట్టుకోవచ్చు, మళ్ళీ కానీ టీఆర్ఎస్ పెట్టుకోవచ్చు, ఈ లేదంటే కాంగ్రెస్లో ఈ గతంలో పరిణామ మెల్లి క్రమాన్ని చూస్తే అట్లా కనిపిస్తోంది అని అంటూ వ్యాఖ్యలు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ ఇష్టం అది. ఓ రాజకీయ పార్టీ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఉంటారు, వాళ్ళ పొలిట్ బ్యూరో ఉంటుంది, వాళ్ళ రాష్ట్ర కమిటీ ఉంటుంది. సరే టీఆర్ఎస్లో అంత ప్రజాస్వామ్యం ఉందా లేదా వేరే విషయం, కానీ వాళ్ళకు ఒక కమిటీ ఉంది, వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. నేను కాదనట్లే. వాళ్ళు గతంలో కాంగ్రెస్తో మెర్జ్ చేస్తున్నారు, చేయలేరు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి పోతుందని అంటున్నారు, లోపైకి ఒప్పందం అంటున్నారు. అదంతా భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. కానీ అల్టిమేట్గా ఏంటంటే నువ్వు ప్రజలకు ఏం చెప్పినావు, నీ పార్టీ అధికారంలోకి రావడం కంటే ముందు ప్రజలకు ఏం చెప్పినావు, వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసినావు అనేది ప్రజలు గ్యారంటీ గుర్తుపెట్టుకుంటారు. పెద్దలు కృష్ణారెడ్డి గారు అన్నట్టు హైదరాబాదు ప్రజలు ఇవన్నీ అంటే ఇంత అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలు కూడా ఏంటంటే ఎవరి భుజుల్లో వాళ్ళు ఉండేటట్టు ఈ సమాజం అట్లా చిత్రీకరిస్తుంది. కానీ వాళ్ళు ఒక గంట సేపు కూర్చొని రాజకీయాలు ఏం జరుగుతుంది, మాకు ఏం నష్టం జరుగుతుంది, ఏం లాభం జరుగుతుంది ప్రభుత్వం వల్ల అని ఆలోచించే పరిస్థితి వస్తే 5 నిమిషాలు పట్టదు వీళ్ళని అనలైజ్ చేయడానికి ప్రజలు. కానీ ఆ పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ మనం జిహెచ్ఎంసి ఈ జీవో దగ్గరికి వద్దాం, 59 జీవో దగ్గరికి వద్దాం. మొత్తం ఎన్ని ఫైల్స్ అయి ఉంటాయి జీవో నెంబర్ 59? మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల సమాచారం తీసుకోవాలి. కానీ మేము షేర్లింగంపల్లి ఈ కొంత రంగారెడ్డి జిల్లా పరిధిలో కొంత వర్కౌట్ వివాదాలన్నీ షేర్లింగంపల్లి చుట్టే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి షేర్లింగంపల్లి ఉంది, గండిపేట ఉంది, రాయన్ నగర్ ఉంది. అట్లాగే రీసెంట్గా మాకు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కొంత ఇన్ఫర్మేషన్ మీద కూడా కొన్ని ఏంటంటే వాళ్ళ బినామీలు పెట్టి చేసిందని చెప్పేసి ఒక 3,500 ఫైల్స్ మాత్రము మొత్తం మేము బయటికి తీసాము. ఆ 3,500 ఫైల్స్ సంబంధించింది గవర్నమెంట్కి రిపోర్ట్కి ఇచ్చాము. వీటన్నిటిపైన పలానా సర్వే నెంబర్ మీద మీరు ఎంక్వైరీ చేయండి చెప్పేసి. అంటే ఒక్కొక్క సర్వే నెంబర్లో మీకు ఇప్పుడు కొన్ని సర్వే నెంబర్, ఇప్పుడు కానమెట్ ఉంది 41/14, 150 ఎకరాలు, చాలా పెద్ద లేఅవుట్, చాలా పెద్ద ఎక్స్టెండల్ లేదు. దాంట్లో మీకు పెట్టారు. కానీ ఒక అతను గుంటూరు దిలీప్ చౌదరి అనే వ్యక్తి 35 సర్వే నెంబర్ వేసి 41/14లో దాదాపు ఎకరా కబ్జా పెట్టేసి 59కి అప్లై చేశాడు. మేము రైట్లీ వెంటనే జోక్యం చేసుకొని ఎంఆర్ఓకి కలెక్టర్కి మెసేజ్ పెట్టేసి అది ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్, వాడు పెట్టింది వేరే అని చెప్పేసి, అది మీరు రెగ్యులర్ కూడా చేయొద్దని చెప్పేసి, ఎలాంటి ఎవిడెన్స్ లేదని చెప్పేసి కొట్టేశాం. అట్లా కొన్నిట్లో జోక్యం చేసుకున్నాం. కానీ ఎన్ని జోక్యం చేసుకున్నాం, రాత్రి 8 గంటలకు రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓ మాకు ఎక్కడ దొరుకుతాడు? ఇలాంటి పరిస్థితి. వీటన్నిటిపైన గత ఎలక్షన్ కంటే ముందు 2 నెలల ముందు జరిగిన లావాదేవీల మీద మొత్తం మీద గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే ఇంకా అనేక విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి రాతపూర్వకంగా గవర్నమెంట్కి కొన్ని ఎగ్జామ్స్తో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇన్ ప్రిన్సిపల్ ఆ డెసిషన్ తీసుకున్నట్టుగా ఉంది. అదే డెసిషన్తో ముందుకెళ్తుంది. కృష్ణారెడ్డి గారు, వేల అంటే ఒక్క జవహర్ నగర్లోనే 2,260 మందికి ఒకటే రోజు అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు, అప్పటి కార్మిక శాఖ మంత్రి ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రాం పెట్టి ఇచ్చారు. ఇట్లా ఎన్ని ఉన్నాయి? 58 కింద ఇచ్చిన సంతోషం ఉండే, 59 కింద ఇచ్చారు. 59 కింద ఇచ్చారు. అది 58 కింద ఇచ్చినా పేదలకు ఇచ్చినట్టు మనం ఇచ్చిండ్రు. అది మచ్చుకు కొన్ని ఇచ్చిండ్రు. 59లో కొన్ని వరకు నేను చెప్పగలుగుతా. శ్రీలింగంపల్లిలో ఒక సర్వే నెంబర్ 40లో 59 కింద 6 కన్వెన్షన్ డీడీలు చేసిండ్రు. అట్లే నానక్రమంలో 149లో 149 బాగా వివాదాస్పదంగా ఉంది. 900 ఈచ్ 900 యార్డ్స్ ఒక్కొక్క డాక్యుమెంట్ చేసినారు. 5-6 చేసినారు. అందులో గోపనపల్లి సర్వే నెంబర్ 124లో కూడా జరిగింది. కొండాపూర్లో సర్వే నెంబర్ 59లో 8 కన్వెన్షన్ డీల్ జరిగినాయి. అవి ఈచ్ 300 యార్డ్స్. అంటే మీరు 59 జీవో కింద చెప్పాలంటే టు సమ్ ఎక్స్టెంట్ కన్స్ట్రక్షన్ జరగాలి. 2014 కంటే ముందు కరెంట్ బిల్లు ఉండాలి. కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పిన సర్వే నెంబర్లో రోజు తిరిగేది అక్కడే కదా, అక్కడ కూడా ఆ గైడ్లైన్స్ లేవు. మొత్తం ఓపెన్ ల్యాండ్గా డీడీ ఇచ్చి పడేసిన పరిస్థితి. ఈ రాబందుల రెక్కల చప్పుడు క్రమంలో వినిపించిన ఒక ప్రధానమైనటువంటి రెవెన్యూ లోపాలు లేదా రెవెన్యూ సమస్యలు, దాన్ని పరిష్కారాన్ని దిశగా తీసుకెళ్లే క్రమంలో కేసీఆర్ భారీగా ఇచ్చినటువంటి ఒక పరిష్కారంగా చెప్పినటువంటి రెవెన్యూ సమస్యలు, తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థని అత్యంత ఉన్నతంగా తీసుకెళ్తాననే క్రమంలో చెప్పినటువంటి 2 అంశాలు. ఒకటి ధరణి అయితే, రెండోది పట్టణ పేదలకి సంబంధించినటువంటి స్థలాల రెగ్యులరైజేషన్కి తీసుకొచ్చిన 58, 59 జీవోలు. ఈ 58, 59 జీవోలు కేంద్రంగా ఇవాళ ఉన్నటువంటి వివాదాలు, ఇవాళ బయటకు వస్తున్నటువంటి పగులుతున్న పుట్టలు, బయటకు వస్తున్నటువంటి నాగులు, ఇవి చూస్తున్నాం. జిహెచ్ఎంసీలో పనిచేసి
యూహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి అధికారుల చుట్టూ కానీ, హెచ్ఎండిఏలో పనిచేస్తున్నటువంటి అధికారులు, తర్వాత రేరాలకు వెళ్ళినటువంటి ఒక అధికారి మీద జరిగినటువంటి ఏసీబీ దాడి కానీ, అదే సందర్భంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా చెప్పినటువంటి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు కానీ, వీటన్నిటి నేపథ్యంలో అసలు రెవెన్యూ వ్యవస్థకి సంబంధించినటువంటి పలు ప్రశ్నలు వస్తున్నాయి. మనతో పాటు రెవెన్యూ రంగ నిపుణులు ఉన్నారు కృష్ణారెడ్డి గారు, అట్లాగే శోభన్ ఉన్నారు. శోభన్ సుదీర్ఘకాలం పాటు పట్టణ ప్రజలకు సంబంధించిన సమస్యలు, భూ కబ్జాలు, అదే సందర్భంలో పట్టణ ప్రజల ఇళ్ల హక్కులు, అంటే ఇంటి స్థలాల కోసం జరిగిన పోరాటంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. వీళ్ళిద్దరూ మనతోటి స్టూడియోలో ఉన్నారు. శోభన్, మళ్ళీ వస్తున్నాం మీ దగ్గరికి. ఇన్ని వివాదాలు జరిగితే ఇప్పటికీ ధరణియే బెస్ట్, 58 జీవో బెస్ట్, 59 జీవో బెస్ట్ అని ఇవాటికి టీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఎస్, వాళ్ళ తప్పుల్ని కప్పించుకోవడానికి వాళ్ళ యాంగిల్లో వాళ్ళు కరెక్ట్ అంటున్నారు. కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మనకి. ఇప్పటికి కూడా 1954 కాసర పహాని తప్ప అతనికి ఏముంది. ఈరోజు కూడా మనకు ఒక సమగ్రమైన సమాచారం ఏమైనా ఉందా రెవెన్యూలో? ఏది లేదు. ఈయన వచ్చినప్పుడు ఆ సర్వే ఈ సర్వే అని చెప్పాడు, కానీ ఏ సర్వే కూడా లేదు. మనకి ఇప్పుడు కూడా ఏదైనా మనకి పహానీలో పర్ఫెక్ట్ కావాలంటే మళ్ళీ 1954 కాసర పహానీ చెప్తాం తప్ప ఆ తర్వాత ఏది జరగలేదు. ఇప్పుడైనా సరే ఈ గవర్నమెంట్ చేస్తుందా చూడాలి. కానీ కేసీఆర్ చేసిన దాంట్లో ధరణి ఏంటంటే అది మోసం, ఒక దగ. అదేంటంటే ధరణి వరకు ఏంటంటే వాళ్ళ వరకు ఏంటంటే ధరణి ఏంటంటే వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చారు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసి, చిన్న ఇప్పుడు వికారాబాదు, ఈ జహీరాబాదు, ఈ సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో చిన్న రైతులు ఇంటి పేరు తప్పు ఉన్నా, లేకుంటే వీటి సర్వే నెంబర్ పక్కదంట పడ్డా, దానికోసం వాళ్ళు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. దాన్ని సాకుగా చూయించి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. సోషల్ బాండింగ్స్ రకరకాలుగా ఉంటుంటాయి. వాడు ఒక ఎకరా అమ్మి బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటాడు, ఆ ధరణిలో తప్పు ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వాడు తక్కువ కడుగుతాడు. ఆ మార్కెట్ రేట్ ప్రకారం 50 లక్షలు పోయేదని వీడు 25 లక్షలు కడుగుతాడు. ఇటు ఎవడో అధికార పార్టీ ఎమ్మెల్యే చెంచాగిరో ఎవడో ఉంటుంది. ఇట్లా మొత్తం చీఫ్ సెక్రటరీ నుంచి సీఎంఓ ఆఫీస్ నుండి చీఫ్ సెక్రటరీ నుంచి లోకల్ ప్రజాప్రతినిధి వరకు మొత్తం ఈ ధరణి చుట్టూ మొత్తం అల్లుకొని ఒక అవినీతిని బేస్ చేసుకోవడం కోసం, ధరణి వాళ్ళకి అట్లా ఉపయోగపడని చెప్పుకోవడం కోసం పెద్ద తారకంగా నిలబడదు ధరణి. అంతకంటే గొప్ప ఏముంది? ధరణి ఏదైనా పేదల సమస్యలు పరిష్కరించిందా? ధరణి వల్ల పేదలు ఈరోజు అమ్మయ్య ధరణి రావడం వల్ల మా భూ సమస్య పరిష్కారం అయింది, మేము తహసీల్దార్ ఆఫీస్కు పోకుండా అయిపోయింది, మేము ఆర్డీఓ ఆఫీస్కు పోకుండా అయిపోయింది అనుకున్నారా? ధరణి వచ్చిన తర్వాత చాలామంది పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారు. పేద రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోయిన పరిస్థితి. సమస్యలు సింపుల్గా పరిష్కారం అయ్యే రెవెన్యూ సమస్యలతో ఉన్న రెవెన్యూ వ్యవస్థ మరింత జటిలమై ఈరోజు సంస్కరణ అనేది మరింత సరళంగా ఉండాలి. సంస్కరణ అనేది మరింత ఈజీగా ఉండాలి నెక్స్ట్ జనరేషన్కి. కానీ ఆయన తీసుకొచ్చిన ధరణి మళ్ళీ భూస్వామ్య వ్యవస్థకు దగ్గర తీసుకుపోయింది తప్ప ప్రజలకు అనుకూలంగా దాని ఫలితాలు రాలేదు. మళ్ళీ సమస్య జటిలమైంది, మొత్తం కేంద్రీకృతం. ఫస్ట్ మొదట్లో ఏం చేసినారు, మీకు ఆర్డీఓని తీసేసి కలెక్టర్ పెట్టినారు, ఆ తర్వాత సీసీఎల్ఏ పెట్టినారు, చీఫ్ సెక్రటరీ. ఇట్లా రోజు అది కేంద్రీకృతమైంది తప్ప వికేంద్రీకరణ జరగలేదు ధరణి విషయంలో. అట్లాగే సమస్యలు కూడా కోకొల్లలు ధరణి వల్ల. ఇందాక మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్రానికి మొత్తానికి ఒకే పట్వారీ అయినటువంటి పరిస్థితి, ఆయన పట్వారీ అయిపోయిన పరిస్థితి. పట్వారీ అయ్యి గుమస్తా పట్వారీతో నడుతుండు. అవుట్ సోర్సింగ్ అంటే గుమస్తా పట్వారీ, ఈయన పట్వారీ, వాడు గుమస్తా పట్వారీ. పరిస్థితి మధ్యలో పట్వారీ అసిస్టెంట్లుగా చీఫ్ సెక్రటరీలు, సీసీఎల్ఏలు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలు పనిచేశారు. అయితే కృష్ణారెడ్డి గారు, ఈ ప్రధానమైనటువంటి వివాదం ఉన్నటువంటి నానక్రామ్గూడ, కానామెట్, షేర్లింగంపల్లి, కాజాగూడ, గోపన్పల్లి, రాయదుర్గం, జవహర్ నగర్, వీటన్నిటి చుట్టూ ఉన్నటువంటి వివాదాలు, వీటి విషయంలో మీరు ప్రధానంగా గమనించారేమో, ఇవన్నీ ఈ మధ్య కాలంలో గత 20 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా విస్తృతంగా పెరిగినటువంటి ప్రదేశాలు. ఇక్కడ వచ్చినటువంటి ఈ వివాదాలను పరిష్కరించే క్రమంలో దీనికి వచ్చినటువంటి 59 జీవోని పూర్తిగా దుర్వినియోగం చేశారు అనేది క్లియర్గా కనిపిస్తోంది. దీనికి ప్రధాన బాధ్యులు ఎవరు? పట్టణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీయా, జీహెచ్ఎంసీ అధికారుల, లేదా రెవెన్యూ అధికారుల? ముఖ్యమంత్రి. వీళ్ళు కాదు, ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిగా కళ్ళలు కంటున్న కేటీఆర్ వాళ్ళ యొక్క టీం, వీళ్ళందరి బాధ్యతలో ఉంది. అందరికీ తెలిసే చేసిండ్రు వాళ్ళు. దాన్ని ఒక కామధేనువు కల్పవృక్షంలాగా 59ను ఉపయోగించుకున్నారు. దానివల్ల వాళ్ళ బెనామీల పేరు మీద మార్చుకున్నారు. ఇప్పుడు చాలా ఆస్తులు ఆ బినామీల పేరు మీదనే ఉన్నాయి.
ఇప్పుడు వాళ్ళందరూ అందుకే నేను అది ఏసీబీ కానీ ఇంకొక కానీ అది తీగ లాగితే డొంక కదులుతుంది. అది ఖచ్చితంగా వాళ్ళ టీం అండ్ వాళ్ళ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళ టీం, వీళ్ళు మొత్తం మందిది కూడా బయటకు వస్తుంది. ఆయన సెకండ్ టర్మ్లో రెవెన్యూ మంత్రి లేడు, అసలు ఈయనే రెవెన్యూ మంత్రి. సెకండ్ టర్మ్లో రెవెన్యూ మంత్రి లేడు. రెవెన్యూ మంత్రి సెకండ్ టర్మ్లో ముందున్న రెవెన్యూ మంత్రి కూడా రబ్బర్ స్టాంపే, మహమూద్ అలీ సాబ్. ఈ సెకండ్ టర్మ్లో స్టాంప్ కూడా లేదు. ఆ స్టాంప్ అంటే మొత్తం రెవెన్యూ వ్యవస్థనంతా కేంద్రీకృతం చేసే ఉద్దేశాలలో భాగంగా మంత్రిని కూడా లేడని భావించాలేమో మనకి తెలీదు, చూడాలి. యా, ఆ రెవెన్యూ వ్యవస్థని పరిష్కరిస్తే, రెవెన్యూ సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి ముందుకు తీసుకొచ్చినటువంటి ధరణి ఒకవైపు ఉంటే, పట్టణాల్లో చిన్న చిన్న స్థలాల్ని ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్నటువంటి పట్టణ పేదలకు ఇచ్చేటటువంటి పట్టాల కోసం చెప్పి రెవెన్యూ వ్యవస్థలో విప్లవంగా, పట్టణ రెవెన్యూ వ్యవస్థలో విప్లవంగా చెప్పినటువంటి 58 జీవో, అదే సందర్భంలో 59 జీవో. ఎక్కువ వివాదాలు 59 జీవో చుట్టూ ఉండటానికి కారణం ఏంటంటే 59 జీవోలో ఉన్నదే పెద్ద ఎక్స్టెంట్ల రెగ్యులరైజేషన్. ఈ పెద్ద ఎక్స్టెంట్ల రెగ్యులరైజేషన్ అనే మాట చుట్టూ ఆ ఒక్క పదాన్ని వాడుకొని, ఆ ఒక్క వాక్యాన్ని వాడుకొని ఈ మొత్తం వివాదాన్ని దీని చుట్టూ తిప్పారు. ప్రధానంగా కనిపిస్తున్నటువంటి రెవెన్యూ సమస్యల్ని, అంటే ఏవైతే పట్టణ పేదలు ఆక్రమించుకున్నటువంటి భూములు, వేసుకున్న గుడిసెలు, వాటిని రెగ్యులరైజ్ చేసే క్రమంలో మొదలైనటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని దుర్వినియోగం చేశారంటూ అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆ ఆరోపణలకి సబ్స్టాన్షియల్గా ఎవిడెన్స్లు కానీ, సబ్స్టాన్షియల్గా దాని ప్రొసీజరల్ ల్యాబ్స్ కానీ కనిపిస్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఇది ఏ రకమైనటువంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. ఆ టర్న్ తీసుకునే క్రమంలో ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి గృహ నిర్మాణ అనుమతులు కానీ, ఈ డీడ్స్ కానీ హోల్డ్లో పెట్టడాన్ని ఒక వెల్కమింగ్ డెసిషన్గా, అంటే ఒక పక్కన సిపిఎం నాయకుడు శోభన్ కానీ, అలాగే రెవెన్యూ రంగ నిపుణులైనటువంటి కృష్ణారెడ్డి గారు కానీ స్వాగతం చెప్తున్నారు. ఇది ఒక కీలకమైనటువంటి భావంగా చూస్తే, ప్రధానంగా ఈ అంశాలన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి సంబంధించినటువంటి ఇన్ని వివాదాలు కీలకంగా చూస్తే, హెచ్ఎండిఏ డైరెక్టర్ అరెస్ట్ కానీ, ఇప్పుడు జీవో 59 కానీ, అన్నిటికీ కీలకంగా కనిపిస్తోంది మాత్రం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. ఆ శాఖ నిర్వహించిన మంత్రి, ఆయన ఎవరో కాదు, అండర్ ట్రైనీ ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్. ఇన్ని వివాదాల్ని, దీన్ని తిరిగినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, అట్లాగే దాని ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరికీ సంబంధించిన విషయాలు ఈ ఎంక్వైరీలో బయటకు వస్తాయేమో చూద్దాం. ఇది కేసీఆర్ పరాజయంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోసినటువంటి ఈ 58, 59 జీవోల గురించి ఒక ప్రధానమైనటువంటి అంశంగా భావించాల్సిందే. ఇది ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో 34వ ఎపిసోడ్. ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు, ధన్యవాదాలు శోభన్ గారు. ఇది ఒక ఓటమి 100 తప్పుల్లో 34వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.